హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పారాసిటమాల్ని నిషేధించిన ప్రభుత్వం. ఎస్, పారాసిటమాల్ మాత్రమే కాదు, అనేక కాంబినేషన్లు ఉన్న మెడిసిన్స్ అయితే నిషేధించింది. ఎందుకు వీటిని నిషేధించాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనేది చూద్దాం. మన దేశంలో మెడికల్, ఈ ఫార్మాసిటికల్స్ కావచ్చు, అలాగే ఈ మెడికల్ సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా పెద్ద స్థాయిలో ఒక వ్యాపారం జరుగుతూ ఉంది. అది కూడా కార్పొరేట్ లెవెల్ వ్యాపారం. అది ఏ రేంజ్లో ఉంటుందంటే, ఏ బిజినెస్లో అయినా లాస్ వస్తుందేమో కానీ ఈ మెడికల్ సంబంధించి ఫార్మాసిటికల్ బిజినెస్లో మాత్రం లాస్ రాదు అన్నంతగా జరుగుతుంది. రూపాయి టాబ్లెట్ని 100 రూపాయలకు అమ్ముకునే కెపాసిటీ ఇందులో ఉంది. అదేవిధంగా ఫేక్స్ తయారు చేసి అమ్మితే ఏమాత్రం కనుక్కోలేకుండా వాడి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కూడా ఇందులో ఉంది. ఎక్కడి నుంచి ఏ మెడిసిన్ వస్తుందో తెలియదు, ఏది ఒరిజినల్లో తెలియదు, ఏది డూప్లికేటో తెలియదు. ఆ ఒరిజినల్ దాంట్లో ఏది మనుషులకు ప్రమాదకరమైంది, ఏది శ్రేయస్కరమైందో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు ఏమైపోతాయంటే కాంబినేషన్స్ అనేవి చాలా డేంజరస్గా రోగాన్ని తగ్గించడానికి వేసినా సరే దీనివల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అసలుకే మోసం వచ్చే పరిస్థితి కూడా ఈ అల్లోపతి మెడిసిన్లో చాలా వాటిల్లో ఉంది. అన్నిటినీ అనడం లేదు కానీ కొన్నిట్లో అయితే చాలా వరకు ఉంది. ఈ విషయంలో ఎప్పుడు కూడా కొంతమంది నిపుణులు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. హెడేక్కి ఎక్కువగా టాబ్లెట్లు వేసుకుంటుంటే అలా వేసుకోవద్దు, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటారు. ఈ రకంగా ఒకటి కాదు, రెండు కాదు. అలాగే పెయిన్ కిల్లర్స్, కొంతమంది అయితే పెయిన్ కిల్లర్స్ వేసుకొని అలా బాగా అలవాటు అయిపోయి చివరికి బోన్స్ వీక్ అయిపోయి బోన్స్కి సంబంధించిన ఆ డిసీజులు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత విపరీతమైన పరిస్థితి వీటిలో ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ మెడిసిన్స్ దాదాపు 156 రకాల కాంబినేషన్స్తో కూడిన మెడిసిన్స్ని ఇప్పుడు ప్రభుత్వం నిషేధించింది. అవేంటనేది చూస్తే పారాసిటమాల్, అలాగే పెయిన్ కిల్లర్స్, పెయిన్ రిమూవర్స్ అంటే పెయిన్ రిలీఫ్ ఇచ్చేవి మెడిసిన్స్. సో వీటితో పాటు కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఇట్లా చాలా వాటిని నిషేధించింది. పారాసిటమాల్, అలాగే సిట్రజైన్ తెలుసు కదా, సో అది, అలాగే మరికొన్ని మెడిసిన్స్, ముఖ్యంగా ఫిక్స్డ్ డోసేజ్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని నిషేధించడం జరిగింది. యాంటీబయాటిక్స్, అలాగే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అనమాట, అంటే ఎఫ్డిసి అంటాం. సో ఇవి, అలాగే మెఫనామిక్ యాసిడ్, అలాగే పారాసిటమాల్ ఇంజెక్షన్ కలయికతో కూడిన కొన్ని మెడిసిన్స్, ఇవి నిషేధించారు. అలాగే నొప్పికి, అలాగే వాపుకి కొంచెం పెయిన్స్ ఉంటాయి కదా, సో వీటికి సంబంధించిన మెడిసిన్స్, అలాగే కడుపు నొప్పిని తగ్గించే ఒమెప్రజోల్ అనే మెడిసిన్, సో వీటిని కూడా నిషేధించారు. అలాగే మెగ్నీషియం డైసైక్లోమైన్ ఇలాంటివి, అంటే ఈ కాంబినేషన్స్తో కూడినవి కూడా నిషేధించారు. సో మంత్రిత్వ శాఖ ఏమంటుందంటే ఎఫ్డిసిలు వాడడం అనేది ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని రకాల మల్టీవిటమిన్స్ కావచ్చు, అలాగే పారాసిటమాల్స్ కావచ్చు, వీటి విషయంలో అయితే ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు వీటిని ఇప్పుడు నిషేధించింది ప్రభుత్వం అని చూస్తే, మన దేశంలో ఎప్పుడూ కూడా కొత్త రకం మెడిసిన్ తయారైనప్పుడు వాటి మీద కొన్ని టెస్టులు పూర్తి కాగానే మంత్రిత్వ శాఖ పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అవి మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అవి విచ్చలవిడిగా జనాలు వాడుతూ వెళ్ళిపోతుంటారు. అయితే దీంట్లో ఫర్దర్గా ఇంకా టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఉన్నా సరే కొన్నిసార్లు మన దేశంలో అటువంటి టెస్టులు జరగట్లేదు. దాంతో ఆ కాంబినేషన్స్లో అదర్ కాంబినేషన్స్ కొన్ని యాడ్ చేయడము, అదేవిధంగా కొన్ని రకాల రుగ్మతలు క్రియేట్ అయ్యేలాగా వాటి పరిస్థితి తీసుకురావడంతో అవి వాడి 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చాక అప్పుడు మళ్ళీ ఆ సర్వేల రూపంలోనూ వీటిని గ్రహించి తిరిగి వీటి మీద మళ్ళీ టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంత ప్రాసెస్లో చాలా నష్టపోతున్నారు అన్నమాట ప్రజలు. సో ఇందులో భాగంగా జరిగింది ఏంటంటే, ఈ టెస్టులన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు వాటిలో రిజల్ట్ వచ్చి అప్పుడు తిరిగి ఓకే వీటిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి కొన్ని రకాల మెడిసిన్స్ని బ్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటిది రెగ్యులర్గా కూడా జరగడం లేదు. ఎప్పుడో ఒకసారి 10 ఏళ్ళకు ఒకసారో 15 ఏళ్ళకు ఒకసారో జరుగుతూ వస్తుంది. కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఇంకా కూడా అవి తీసుకుంటున్న రోగం ఏదైతే ఉందో ఆ రోగం తగ్గడంతో పాటు కొత్త రోగాలు కూడా వచ్చి ఆ ప్రజలు పూర్తిస్థాయి హాస్పిటలైజ్డ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోగులు. ఈ విషయంలో అయితే కొన్ని ముఖ్యంగా ఈ ఫార్మాస్యూటికల్స్ మీద విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కండిషన్ ఉంటుందో వాళ్ళకు పంపించే, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఈ ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన ఏ మెడిసిన్ అయినా సరే దాంట్లో ఏమేమి కలిపారు, ఏమేమి కాంబినేషన్స్తో తయారు చేశారు, దేని డోసేజ్ ఎంత ఉంటుంది అనేది ప్రతిదీ కూడా డీటెయిల్స్ రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే వీళ్ళు సమర్పించేదానికి వీళ్ళు తయారు చేసేదానికి మధ్య తేడాలు గమనించే పరిస్థితిలో ప్రభుత్వము లేదు, చెప్పడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఈ విధంగా వెళ్ళిపోతుంది అన్నమాట. గతంలో ఒక కేసు చూసాం. ఏంటంటే మన దేశంలో ఒక టాప్ మోస్ట్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఏం చేసిందంటే ఆఫ్రికా కంట్రీస్కి ఒక దగ్గుమందుని ఎగుమతి చేసింది. ఆ దగ్గుమందుని తీసుకున్న చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు, చిన్నారులు. ఇంతమంది చనిపోయారు, భారతదేశం నుంచి ఇది వచ్చింది, దీన్ని నిషేధించాలి అని చెప్పేసి అంటే ఒక్కసారిగా మన దేశంలో కలకలం రేగింది. ఆఫ్రికా కంట్రీలకు ఈ విధంగా జరిగింది, మన దేశం నుంచి మెడిసిన్ వెళ్తాయని. నిజానికి మన దేశం మెడిసిన్ మీద అందరికీ నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో 60% వ్యాక్సిన్స్ ప్రపంచానికి అందిస్తూ ఉన్న కంట్రీ ఏదన్నా ఉందంటే అది భారతదేశం. అదేవిధంగా అమెరికాతో సహా చాలా దేశాలకి అనేక రకాల సాధారణ మెడిసిన్స్ మన దేశం అందిస్తూ ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో కూడా
ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా ఆ గాయపడిన సైనికులకు కావాల్సిన ఏవైతే మెడికల్ కిట్స్ ఉన్నాయో, మెడిసిన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మన దేశం నుంచి అందిస్తూ ఉన్నాం. మనం తటస్థంగా ఉంటూనే ఈ మెడికల్కి సంబంధించిన విషయాల్లో మనం యాక్టివ్గా ఉన్నాం. అలాగే ఇజ్రాయెల్ వార్లో కూడా ఆ వార్కి సంబంధించి కూడా మన దేశం మెడిసిన్స్ పంపిస్తూ ఉంది. ఇట్లా అన్ని ప్రాంతాల్లోనూ మన దేశం ఎప్పుడు కూడా మెడిసిన్కి సంబంధించి మొట్టమొదటి స్టెప్ తీసుకుంటూ ఉంటుంది. ఆ కరోనా టైంలో కూడా ఒక మెడిసిన్ని మనం ఆపేస్తే, నిషేధించి మన దేశంలో మాత్రం వాడాలని చెప్పినప్పుడు ఆ ట్రంప్ కూడా కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం రిటాలియేషన్ ఎదుర్కొంటుంది అది అని చెప్పి మాట్లాడాడు. దానికి మన దేశం క్షమాపణ అడగకపోగా మళ్ళీ ట్రంప్కు భయపడి మెడిసిన్స్ కూడా పంపించారు. మళ్ళీ మానవత్వంతో పంపిస్తున్నామన్నారు, కానీ క్షమాపణ అడగలేదు. సో ఇట్లా ఉంటుందన్నమాట మన వాళ్ళది. సరే, ఏదేమైనా మానవత్వంతో ప్రతి చోట కూడా పంపించడం మన దేశానికి ఉన్న ఒక గొప్ప ఖ్యాతి. అయితే మన దేశంలో ఫార్మా కంపెనీలు మాత్రం కొన్నిసార్లు దొంగ పనులు చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీలు, ఈ కంపెనీ ఈ విధంగా ఆఫ్రికాలో చేసిన తర్వాత మన దేశంలో కలకలం చెలరేగితే చివరికి మన దేశంలో ఏమన్నారంటే, మేము ఇండియాలో మాత్రం ఆ మెడిసిన్ అమ్మట్లేదు, కేవలం అక్కడికే పంపిస్తున్నామంట. ఇలా అనడంతో ఇంకాస్త కోపం ఎక్కువైంది. ఎందుకంటే ఇండియాలో ఆ మెడిసిన్ అమ్మడానికి పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు అమ్మట్లేదు. సో ఇండియాలో పర్మిషన్ లేని, ఇండియా పీపుల్కి ప్రమాదకరమైన మెడిసిన్ని పక్క దేశాలకు పంపించి వాళ్ళ ప్రాణాలు మాత్రం తీస్తాం అన్నట్టుగా ఉంది వీళ్ళది. ఎంత దుర్మార్గం! చిన్నపిల్లలు చనిపోతున్నారు, అరే దీనివల్ల చనిపోతారు అని తెలిసి కూడా ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళకి పంపించారు? అది మెడిసిన్ కాదు, విషం. కేవలం డబ్బు కోసం కొన్ని కంపెనీలు కక్కుర్తిపడి ఈ విధంగా చేస్తుంటాయి. సో ఇలాంటి కంపెనీల మీద యాక్షన్ తీసుకోవడానికి మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కావచ్చు, అలాగే దేశంలో ఉన్న అత్యున్నతమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి పర్యవేక్షణ, అలాగే దీనికి ఎప్పటికప్పుడు రెగ్యులేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అవసరం. నిజానికి జనరిక్ మెడిసిన్స్ మీద కూడా మన ప్రజలకు సరైన అవగాహన లేక జనరిక్ మెడిసిన్స్ని, ఆ కాంబినేషన్స్ని గుర్తించలేక పెద్దగా వాడరు. నిజానికి చాలా తక్కువ రేట్లోకి వస్తాయి అవి, కానీ పెద్ద పెద్ద ఈ కార్పొరేట్ అలాగే బ్రాండెడ్ కంపెనీల నుంచి మెడిసిన్ వాడడానికే ఎక్కువ ఇష్టపడతారు. సో దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మరొకటి కూడా ఉంది, ఏంటంటే బ్రాండెడ్ కంపెనీల ఏవైతే ఫ్రాంచైజీస్ ఉంటాయో ఆ ఫ్రాంచైజీస్లో ఆ మెడిసిన్ దొరుకుతుంది, కానీ కొన్ని విడిగా పెట్టుకున్న అవుట్లెట్స్ ఉంటాయి. సో ఈ అవుట్లెట్స్లో ఈ కంపెనీలకి ఫేక్ రెప్లికాస్ తయారు చేసి అక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇలాంటివి కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అపోలో అమ్ముతున్నారు, అపోలోలో దొరికే మెడిసిన్ ఇది అని చెప్పేసి మనం ఇంకో చోట కొంటే అక్కడ ఇంకేదో ఉంటుంది.